కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. అలాగే మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను కువైట్లో ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు. ఎటువంటి ప్యాకింగ్ ఛార్జీలు లేవు, పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునే వారికి ముఖ్య గమనిక. కువైట్లో మనం ఏదైనా పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తామన్నమాట. ఇండియన్ ఎంబసీలో ఒకసారి మనం అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్ కోసం, అలాగే దానికి సంబంధించిన పోలీస్ వెరిఫికేషన్ మనం చూసుకుంటే ఇండియాలో జరుగుతుందన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డులో ఏం పేరు ఉందో, ఏం పుట్టిన తేదీ ఉందో పాస్పోర్ట్లో కూడా అదే ఉండే విధంగా చూసుకోండి. అలాగే మీరు ఎక్కడ ఉంటూ ఉన్నారో పాస్పోర్ట్లో కూడా అదే అడ్రస్ ఉండాలన్నమాట. తాజాగా ఒక ఆమె రాజంపేటకు సంబంధించిన మహిళ అయితే మనల్ని సంప్రదించడం జరిగింది. అన్నా, నేను ఇండియన్ ఎంబసీలో అయితే పాస్పోర్ట్ కోసం రెన్యువల్ కోసం అప్లై చేశానన్నమాట. అలాగే నేను అడ్రస్ వెరిఫికేషన్ కోసం అయితే ఇండియాలో అయితే పోలీసులు మా ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే అది పాత అడ్రస్ అన్నమాట. పాత అడ్రస్ అని చెప్పేసి ఆ అడ్రస్లో మేము లేమని చెప్పేసి పోలీసు వారు వెరిఫికేషన్ సంబంధించిన తర్వాత ఆ యొక్క రిపోర్టు ఇండియన్ ఎంబసీకి పంపిస్తే నా యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ అయితే నిలిపివేశారనమాట. ప్రస్తుతం నేను ఏం చేయాలని చెప్పి అడిగితే కానీ దానికి సంబంధిత అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన రెన్యువల్ ప్రాసెస్ను పూర్తి చేసుకోండి అని అయితే నేను చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియన్ ఎంబసీలో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నప్పుడు మీ పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్కి అయితే పోలీసులు వెరిఫికేషన్కి అయితే వెళుతూ ఉన్నారన్నమాట. పోలీసులు వెరిఫికేషన్కు ఇండియాలో వెళుతూ ఉన్నారన్నమాట. ఇండియాలో వెళితే కానీ మీరు ఆ యొక్క అడ్రస్లో లేకపోతే కానీ వాళ్ళు పంపించే రిపోర్టు ఆధారంగా ఇండియన్ ఎంబసీలో కువైట్లో మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే మీ యొక్క పాస్పోర్ట్లో అడ్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క అడ్రస్లో మీరు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే కానీ మా వాళ్ళు కువైట్లో ఉన్నారని చెప్పేస్తారన్నమాట. మీరు ఆ యొక్క అడ్రస్లో లేకపోతే కానీ సంబంధిత అధికారుల దగ్గరికి ఇండియాలో ఉన్న మీ కుటుంబ సభ్యులను పంపించి, సార్ ప్రస్తుతం మేము ఆ యొక్క అడ్రస్లో లేము, ప్రస్తుతం మేము ఈ యొక్క అడ్రస్లో ఉండామని చెప్పేసి పోలీసు వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ముందుగానే మీరు తెలుసుకొని ఒకవేళ తెలియజేయలేని పక్షంలో కువైట్లో మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ప్రస్తుతం కువైట్లో ఇది చాలా రోజులుగా అయితే పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఒక ఆవిడ మనల్ని సంప్రదించడంతో ఈ యొక్క విషయం మీకు కూడా నేను చెబుతూ ఉన్నాను అనమాట. కాబట్టి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునేటప్పుడు మీరు కూడా ఇటువంటి ఇబ్బందులు పడి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.